సో అది 5 రాష్ట్రాల ఎన్నికలపైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా ఒక 50-50 రేంజ్లోనే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి టీఎంసీ అంటే ఒకటి బీజేపీ అంటున్నాయి. సో చూడాలి. బెంగాల్ తమదేనంటూ ప్రకటిస్తూ వచ్చిన బీజేపీకి ఉత్కంఠ తప్పలేదు. అక్కడ హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కొన్ని సంస్థలు ఎన్డీఏకు చేకూటగా మరికొన్ని సంస్థలు టీఎంసీకి రానుందని అంచనా వేస్తున్నాయి. ఒకసారి మనతో పాటు అనలిస్టులు కట్ట కార్తిక్ గారు అలాగే శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే కార్తిక్ గారు, శేషు గారు. శేషు గారు ఏమంటారు? అక్కడ తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ అండ్ పుదుచ్చేరి చూసుకుంటే ఒకటేమో డిఎంకే అంటారు, ఒకటేమో ఎన్డీఏ, ఒకటి టీఎంసీ అండ్ అక్కడ టీఎంసీ బీజేపీ అని కూడా మాట్లాడుతున్నాయి. ఇంకొకటి కేరళలో యూడీఎఫ్ ఈసారిఎస్లో అనుకోని షాక్ పినరాయి విజయన్కి అండ్ పుదుచ్చేరిలో చూసుకుంటే సేమ్ ఎన్డీఏ, అస్సాంలో కూడా ఎన్డీఏనే ఉంది. అంటే అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? కొన్నిసార్లు ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మే 4న తేలే ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ ఫలితాలు మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్ అవ్వాలని ఏం రూల్ లేదు. జనరల్ గా మనకి కొన్నిసార్లు ఎలక్షన్ టైంలో జరిగేది ఏంటంటే ప్రీ పోల్ సర్వేలు చేస్తారు. తర్వాత ఎలక్షన్ అయిపోయినటువంటి 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ చేస్తారు. తర్వాత మీరు అంటున్న మే 4వ తారీఖు నాడు పూర్తి స్థాయి ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఇటు ఏంటి అని అంటే మూడ్ ఆఫ్ ద స్టేట్, మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఇవి చెప్తాయి అన్నట్టు. కొంత చాలా సందర్భాల్లో వీటిని నిజమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఈ సర్వే సంస్థలు లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. హర్యానా ఎలక్షన్ మనకి ఇటీవలనే జరిగింది కదా. మనకు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు, కానీ అక్కడ తీరా చూస్తే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తీసుకొచ్చినటువంటి సంఘటన చూసాం. మొన్న బీహార్ లో కూడా నెక్ టు నెక్ ఫైట్ అనేటటువంటి తీసుకొచ్చారు. సరే బీజేపీ ఎన్డీఏ గెలుస్తుందని చెప్పినప్పటికి కూడా నెక్ టు నెక్ ఫైట్ అన్నారు, కానీ అక్కడ మీకు దారుణమైనటువంటి ఓటమి ఎదురైంది కదా మహాగఠబంధన్ కి, ఆర్జేడీ కాంగ్రెస్ అలయన్స్ కి. కాబట్టి అన్నిసార్లు నిజం కాదు, కానీ మూడ్ ఆఫ్ ద స్టేట్ అనేది, మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో వచ్చినటువంటి మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఇవన్నీ ప్రీపోల్ సర్వేలను మనకి ఎండార్స్ చేస్తున్నట్టుగానే కనపడుతున్నాయి. ప్రీ పోల్ సర్వేస్ ఎట్లున్నాయి, ఇక్కడ అట్లున్నాయి. ఒక్క బెంగాల్ విషయంలోనే మనకి కొంచెం అనుమానాలు ఉన్నాయి. బెంగాల్ విషయంలో ఏంటి అని అంటే కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి మెజార్టీ ఇస్తుంటే మరికొన్ని సర్వే సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ కి మెజార్టీ ఇస్తున్నాయి. కానీ మీరు తమిళనాడుకు చూసుకుంటే డిఎంకే అధికారంలోకి వస్తుందనేది, బట్ ఆ పరిస్థితి మనకి కనపడుతుంది. డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. పాయింట్ 1. పాండిచ్చేరి లాంటి ఒక చిన్న రాష్ట్రంలో చూస్తే అక్కడ మరొకసారి ఎన్ఆర్ కాంగ్రెస్, రంగస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జాక్ట్ పోల్ సర్వేస్ ఒకే విధంగా ఉన్నాయి. తర్వాత మీకు అస్సాంకి వచ్చేసరికి అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటటువంటి సర్వేలు ఇస్తున్నాయి. అక్కడ ఒక పాజిటివ్ ఓట్ ఉంది. హిమవంత్ బిశ్వ శర్మ గవర్నమెంట్ కి ఒక పాజిటివ్ ఓట్ రావటం వల్ల గతంలో ఉన్నటువంటి 90కి పైగా బ్రేక్ తీసుకొని వస్తాను మనకు కనపడుతుంది. రైట్ బ్రేక్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.